కుపస్థ కుపస్థ మండుకం వంటి ఈ చిలుక దాని సర్వసుఖాలు పంజరంలోనే ఉన్నాయని అనుకుంటుంది. పాపం దానికి స్వతంత్రంలో ఆనందం తెలియదు. కాముకుడైన జీవుడు కూడా అట్లే. ఆహా, నా పంజరం ఎంత సుఖంగా ఉంది, ఊగటానికి బంగారు కమ్మి ఎంత బాగా ఉంది, తలక్రిందుగా వేలాడుతున్న కాలు కాస్తైనా కదలకున్నా పర్వాలేదు, నేను బాగా ఉన్నాను. బయట ఈ సుఖం లభిస్తుందా? తినడానికి దానిమ్మ గింజలు, రుచికరమైన మిరపకాయలు దొరకవు. నా సుఖాన్ని నేను చేతులారా వదులుకోవాలా అని అనుకుంటుంది. కానీ ఆ చిలుకకు తగిన సమయం వచ్చిందా? అకస్మాత్తుగా ఎవరో కలిసి ప్రేమగా దాని వెన్ను తట్టి కళ్ళకు అంజనం వేస్తారు. ఆ స్పర్శతో శక్తిపాతమై కళ్ళు తెరుచుకొని పంజరం నుండి బయటపడి రెక్కలు విప్పుకొని గాలిలో ఎగురుతుంది. ఇక దానిని ఎవరు ఆపగలరు? ఎదుట విశాల జగత్తు కనిపిస్తుంది. యథేచ్ఛగా తినడానికి దానిమ్మ గింజలు, జామ పళ్ళు, స్వేచ్ఛగా విహరించడానికి విశాలాకాశం. అప్పుడు స్వతంత్రం సుఖాన్ని అనుభవిస్తుంది. అట్లే ఈ జీవుని పరిస్థితి. ఈశ్వరానుగ్రహం, సద్గురు ప్రాప్తి రెండూ లభిస్తే బంధం విడిపోయి స్వతంత్ర సుఖాన్ని అనుభవిస్తాడు. భవికులైన శ్రోతలారా, ఇప్పుడు కాసేపు ప్రేమరసభరితమైన కథను వింటారు.